అగ్రికల్చర్ చదివి అంత లెక్క ఖర్చు పెట్టి 15 lakhs పేమెంట్ కట్టి చదివి 4 years వేస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అక్కడ అంటే అటు సైడ్ వెళ్ళొచ్చు కదా, ఆపర్చునిటీస్ బాగున్నాయి కదా మార్కెటింగ్ సైడ్ అని చాలా మంది అన్నారు సార్. హాస్టల్లో ఫ్రెండ్స్ కానీ కొత్తగా రూమ్మేట్స్ కానీ చాలా మంది అన్నారు, కామెంట్ చేశారు. అవన్నీ తట్టుకోవడం అది వాళ్ళు అలా అన్నారు. మదర్ వచ్చి జాయిన్ చేశారు, నాకు గుర్తుంది. మీ నాన్న మీ మదర్ ఇద్దరు వచ్చారు, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయారు. మరి అప్పుడు నీకేమనిపించింది వాళ్ళు ఫ్రెండ్స్ అంతా అలా అన్నప్పుడు? స్టార్టింగ్లో నాకు కూడా ఏంటబ్బా నిజమే కదా, ఎందుకు పేరెంట్స్ చెప్పారని వచ్చి కూర్చున్నాను, ఏమొస్తుందో ఏంటో నాకు తెలియదు కదా, అసలు ల్యాప్టాప్ పరిచయం కూడా లేదు, తెచ్చుకున్నాను కూర్చున్నాను అనే ఫీలింగ్ వచ్చింది సార్. వచ్చింది. అప్పుడు నీ టైంలో హాస్టల్లో కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు అనేది మాకు ఇన్ఫార్మ్ చేసినట్టుంది కదా. బేసికల్గా ఇదే రీజన్ మీద మీకు ఇన్ఫార్మ్ చేశాను సార్. ఇట్లా హాస్టల్లో అంటున్నారు, కొద్దిగా డైవర్ట్ అవుతున్నారు అంటే అప్పుడు మనం హాస్టల్ మారవటం ఏదో జరిగింది అనేది మారమని చెప్పారు కానీ ఇంకా అలాగే అడ్జస్ట్ అయ్యి అక్కడే ఉండిపోయాను. సో అది నేను జాయిన్ అయ్యేటప్పుడు మదర్తో వచ్చినప్పుడు మీరు ఫీజు కట్టిన తర్వాత ఆ రోజు ఇదే టైం నాకు బాగా గుర్తుంది, ఇదే రూమ్ ఇదే టైము. ఆ రోజు మీరు హాస్టల్కి వెళ్తారు, హాస్టల్కి వెళ్ళినాక మీకు అంటే ఇలాంటి కామెంట్స్ రావచ్చు, మీతో కూర్చున్న స్టూడెంట్స్ కూడా మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా అని ఏమన్నా చెప్పానా? నాకైతే గుర్తులేదు. అన్నారు సార్. జనరల్గా చెప్తాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మీ మీద కొద్దిగా కామెంట్స్ వస్తాయి, మీరు వాటిని తట్టుకొని ఉండాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ, నాట్ ట్రస్ట్. మీరు ఇక్కడికి నన్ను నమ్మి వచ్చారు, మిమ్మల్ని నమ్మి వచ్చారు, వాళ్ళ మాటలు వినొద్దు అని చెప్తుంటాను. జనరల్గా హాస్టల్స్లో అలాంటి డిస్టెన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళని మేము మన స్టూడెంట్స్తో పాటు వేరే హాస్టల్స్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అయితే నువ్వు అంతే ఉన్నావా? అప్పుడు నువ్వు కూడా కొద్దిగా నీ మనసు కూడా అటువైపు ఆలోచన వచ్చిందా? వచ్చింది. ఏదో మనం రాంగ్ ట్రైన్ ఎక్కాము, మదర్ ఏదో తీసుకొచ్చి వేరే ఒక ట్రైన్ ఎక్కి ఇంకో ట్రైన్ ఎక్కి ఇచ్చినట్టుంది అన్న వాళ్ళు వీళ్ళంతా అంటున్నారు కదా అని కొద్దిగా మనసులో కలిగి ఉంటుంది. కలిగిందా? కలిగింది సార్.